వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ అవకతవకలు జరిగాయంటూ వస్తున్న వార్తలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు విద్యార్థులు. ఈ క్రమంలో జాతీయ పరీక్ష మండలిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. నీటిలొల్లి తెలంగాణకు సుతంటింది. హైదరాబాద్ లో నారాయణగూడ సర్కిల్ కాంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దాకా జులూస్ తీసినాయి విద్యార్థి సంఘాలు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాలమూరి వెంకటన్న కూడా చిండు లడాయికి. డాక్టర్ చదువుల కోసం పోయిన నెల 5 తారీఖు నాడు దేశమంతా పరీక్షలు పెడితే పక్కా పేపర్ లీక్ అయింది. లేకుంటే 67 మందికి 720కి 720 మార్కులు ఎట్లొస్తాయనేది మనోళ్ళకి వచ్చాను. బిహార్ రాష్ట్రంలో 10 లక్షలకు ఒక పేపర్ అనేది అమ్మడం జరిగింది. అసలు 720కి ఎగ్జాక్ట్ మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే నీట్ లో నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటది. ఒక్క ఆన్సర్ తప్పు రాసినా 5 మార్కులు లేదా 4 మార్కులు కట్ చేయడం జరుగుతుంది. ఇగిట్ చూడుర్రి, బీఆర్ఎస్ విద్యార్థి సంఘం రాజ్భవన్ ముట్టడి కురికింది. నిరుడు గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే గప్చుపున్నోళ్ళు పవర్ పోయినాక కొట్లాట షురూ చేసిండ్రన్నట్టు అటు ఉస్మానియా యూనివర్సిటీల సుత నిరసనలు నడిచినాయి. దేశమంతా లొల్లి బీహార్లోనే గోల్మాల్ జరిగిందని ఎంక్వైరీ చేసి 13 మందిని అరెస్ట్ చేసింది అక్కడి గవర్నమెంట్. 30 లక్షలకు క్వశ్చన్ పేపర్ అమ్ముకుండ్రట. వెనకాలన్నోళ్లను దొరకబట్టే పనులున్నారు. అసలు ఏమైందో జప్పున తెలుసుకోరని సెంటర్లకు పరీక్షల బోర్డులకు ఆర్డర్ వేసింది దేశం పెద్ద కోర్టు. 2 వారాలే టైం ఇచ్చింది. ఇక ఆఖరికి ఏం తేలుతుందో గాని నీట్ రాసినోళ్ళకైతే నిమ్మలం లేకుంటుందిలా.